నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శంకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి. మాల మహానాడు జిల్లా నాయకులు జక్కల ప్రసాద్ బాబు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని రామచంద్రపురంలో ఈ నెల 20న మీ ఆరోగ్యం మా బాధ్యత మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధకులు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 20న ఉదయం 9 గంటలకు రామచంద్రపురం బిఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో, మెడికవర్, మెడ్వే, సంజీవని, అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులతో పాటు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు, స్త్రీల గైనిక్ సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఏసీజీ, 2D ఎకో, బీపీ, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయి తీసుకువెళ్ళిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద ఉదయం 9 గంటలకి 20వ తారీఖు ఉదయం 9 గంటలకి మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడికి అపోలో హాస్పిటల్స్ కానీ, మెడ్కవర్ హాస్పిటల్స్ కానీ, మెడ్వే, సంజీవని హాస్పిటల్స్ కానీ, అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వాళ్ళు ప్రత్యేకంగా నిపుణుల్ని పంపించి మరి ఇటు టెస్టులు సుమారు ఈ కరోనా వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో కార్డియాక్ బర్స్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ టెస్టులు చేయించుకోవాలంటే ₹1000 అవుతూ ఉన్నాయి. కాబట్టి అది పూర్తిగా ఉచితంగా ఇస్తూ, అదేవిధంగా కళ్ళుకు సంబంధించింది ఏమన్నా సరే అక్కడ స్పెట్స్ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా విఎస్ఎం కాలేజీ వద్దకి 20వ తారీఖు 9 గంటలకి హాజరు కావాల్సిందిగా మనవి. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు నిరుద్యోగ సమస్య మీద ఇబ్బంది పడ్డారో, ఎవరికి ఉద్యోగాలు లేక యువతీ యువకులు మరి నానా ఇబ్బందులు పడతా ఉన్నారో, ఈ 10 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేసి 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం వల్ల సుమారు 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. అదేవిధంగా మరి వాళ్ళ అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అడుగుజాడల్లో మరి ప్రయాణిస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది స్థానిక రామచంద్రపురం టౌన్ లలితా నగర్ వద్ద ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుద్యోగ యువతీ యువకులు 24/7 అంటే 365 రోజుల పాటు ఎప్పుడు వచ్చినా సరే మీ క్వాలిఫికేషన్, మీ బయోడేటాతో 10th క్లాస్ నుంచి పీజీ వరకు 20 నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇప్పించబడతారు. కాబట్టి అది 20వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఈ చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రాష్ట్రంలో తొలిసారి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించబడతా ఉంది. కాబట్టి యువతీ యువకులు అందరూ కూడా ఏ రోజు ఏ టైంలో వచ్చినా సరే 20 నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 3వ వార్డు చింతలమెరక గ్రామంలో తాజుపాము హల్చల్ చేసింది.
గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాస్ నివాస గృహం ఆవరణలో పామును చూసిన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ స్ట్రాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వర్మ అత్యంత చాకచక్యంగా పాముని పట్టి డబ్బాలో బంధించారు. నిర్మానుష ప్రాంతంలో వదిలిపెడతానని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాను జనిపెల్ల ప్రసాద్ శ్రీమతి సంధ్యారాణి పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో నిర్వహించారు. మనుషులు ఎందరో ఉంటారు, కానీ మానవత్వం నిండిన మనసులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒకరు సంధ్యారాణి. సాధారణంగా పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యుల మధ్య హంగు ఆర్భాటాలతో జరుపుకుంటారు. కానీ సంధ్యారాణి మాత్రం నిరాడంబరంగా వికలాంగుల పిల్లల మధ్య జరుపుకున్నారు. పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి వికలాంగ విద్యార్థులకు కేక్ తినిపించి నూతన వస్త్రాలను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి కుమారుడు కళ్యాణ్ కుమార్, కుమార్తె దివ్య తదితరులు పాల్గొన్నారు. శంకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు జిల్లా నాయకులు జక్కల ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ బాబు మాట్లాడుతూ మనిషి అయితే అతని ప్రతాపం మనుషులపై చూపించాలని, విగ్రహాలు ఫ్లెక్సీలపై కాదన్నారు. నిందితుడు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి మరో సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మన దృష్టిలో అంటరాని వాళ్ళు ఈ నిన్నగా మనం చూసా సంఘటనలో అంబేద్కర్ చెప్పుదని చేశారట. ఏ బాబు మీకు ఏమన్యాయం చేశారని చెప్పుదని చెప్తారా? మీరు తెల్ల పట్టుకుంటే బాబా, మీకు మీరు షూ వేసుకుంటే బాబా, మీ బాగా కనుకుంటే బాబా, మమ్మల్ని ఏం చేయలేదు చచ్చేవారు శిలావిగ్రహం కనలేదని కదా చెప్పుదాంలో మాకే అంబేద్కర్ కోసం ప్రభుత్వం కోసం చాలా తత్వంగా చెప్పారు. దాని ముందుకెళ్ళా దళిత జాతి ఐక్యంగా ఉండాలి, దళిత చెల్లెలు ఐక్యంగా ఉండాలి, దళిత అన్నలు ఐక్యంగా ఉండాలి. నా చెల్లెలకి నా అక్కలకి మమ్మల్ని చెప్పినట్టే మీ పిల్లలు బాగా చదివించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యను ఆయుధం ఎన్నుకున్నాడు. ఏంటంటే విద్యని శివాజీ మహారాజులాగా అనుకున్న తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో భయాన్ని, అరాచకాన్ని సృష్టిస్తున్న అనుకూలి నరసయ్య, అనుకూలి బాబురావు, అనుకూలి శ్రీనివాస్ అనే వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సూరంపూడి నూకరత్నం, సూరంపూడి అర్జున్రావు దంపతులు జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా శెట్టిబల్జ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, అయినవిల్లి నారాయణ, వాసంశెట్టి భీమరాజుల ఆధ్వర్యంలో జీవేమవరంలో జరిగిన భయానక సంఘటనపై వివరించారు. నరసయ్య, బాబ్జీ, శ్రీనివాస్ అనే వ్యక్తులు నూకరత్నంకు చెందిన ఇంటి బయట నుంచి రాకూడదని, ఇది తమ స్థలం అంటూ గొడవలు చేస్తున్నారన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే సిమెంట్ రోడ్డు వేసినా నాటి నుంచి ఏ విధమైన గొడవలు జరగలేదని, కానీ ఫిబ్రవరి నెల నుంచి ఈ ముగ్గురు ఈ స్థలం నాది అంటూ దౌర్జన్యం చేసి గొడవలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ సంఘటనపై కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో వారు కత్తులు, కర్రలతో దాడి చేసి మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారన్నారు. వారు సైకో మాదిరిగా వ్యవహరిస్తూ కత్తులు, కర్రలు చూపిస్తూ భయభ్రాంతులు చేస్తున్న వీడియోలను చూపించారు. వీరిపై పోలీసులు కేసు నమోదుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. తక్షణమే నరసయ్య, బాబ్జీ, శ్రీనివాస్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసి జీవేమవరం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనుసూరి రాజకుమారి, చింతపల్లి చంద్రశేఖర్, గండి అనిల్, పెంకె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జీవేమవరం గ్రామంలో అనుకూలి నరసయ్య, శ్రీనివాస్, బాబురాజు సూరంపూడి కుటుంబం మీద, సూరంపూడి అర్జున్రావు అతని భార్య మీద దాడి చేశారు. ఈ దాడి చేయడమే కాదు, కత్తి తీసుకుని వేరే చేస్తూ అడ్డొస్తున్నారు, నరికేస్తామని చెప్పి ఆడమనిషిని చూడకుండా ఛాతీ మీద చెయ్యేసి కోసి బయటకు వస్తున్నారని నరికేస్తామంటే భయప్రాంతులై గదిలో దాక్కున్నారు. ఇది జరిగిన సంఘటన. దీని మీద గ్రామస్తులంతా యాక్టివై మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై చర్య తీసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏఎస్పీ గారిని వారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయమన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడాము. ఎస్ఐ గారేమో నేను ఖచ్చితంగా దానికి ఏమొస్తుందో అది కూడా నేను ఇంప్లిమెంట్ వాస్తవం 700 రాస్తాను, కేసు కడతాను. అయితే ఆయన ఒక భరోసా ఇస్తాను, మళ్ళీ మీ జోలు రాకుండా చేస్తాను. ఇది ఫస్ట్ టైం కాదు, అలా 3-4 సార్లు రిపీట్ అయింది. గతంలో కూడా కత్తులట్టుకోవడం, వీడ వ్యవహారం చేయడం, అంటే జరగరాని జరిగితే ఎవరు బాధ్యులు? అంటే ఒక మొన్న కత్తిని తలకాయ గాల్లో ఎకరాలంటున్నాడు, అవసరం 5 ఎకరాలు అమ్మేస్తా అంటున్నాడు. ఇంతకంటే కమిట్మెంట్ ఏముంటుంది? సీరియస్గా వీడియోలో నేను కత్తితో నరికేస్తాను, అవసరం 5 ఎకరాలు అమ్మేస్తాను, చంపేస్తానని చెప్పి బహిరంగ చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా విజువల్స్ అందరికీ పెట్టాము, అధికారులకి. మేము ఒకటి మీకు కూడా పెడతాము. ఖచ్చితంగా ఆ విజువల్స్ చూపించాలని మేము కోరుకుంటాం. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు రిపీట్ అయింది. ఆ గ్రామంలో ప్రతి గ్రామకంటూ నాదంటాడు ఆయన. ఓటేసి 20 సంవత్సరాలు అయితే ఏం చేస్తారు అతను? అయితేనే అతను ఎందుకు క్లైమ్ చేసుకోవద్దని ఎవరు అంటున్నారు? 20 సంవత్సరాలు పంచాయతీ మీద కారణంగా క్లైమ్ చేసుకో, అంతేగాని రోడ్డు అవతలకు వచ్చి ఇక్కడ కూడా నాకు ఉందని చెప్పి తారికట్టుగా మెస్గాడేస్తారంటే ఇది అదివా లేకపోతే గ్రామ ఉన్నారు అందరినీ భయప్రాంతం. ఈ రకంగా మంచినీళ్ళు నీళ్ళు కప్పెట్టేశాడు. ఏంటి గ్రామం ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలుగా వాడుకున్న నీళ్ళకి వాడుకుంటే ఆ నీళ్ళు కప్పెడతాడా? ఆ గుడి నాదంటాడా? ఆ గుడి పందిరి పీకెత్తాడా? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. అది తెలిసండి, చాలా దుర్మార్గుడు గ్రామం అంతా. అది చాలా దారుణంగా చెప్తున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఎప్పుడో చెప్తే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? మీరు కేసు కడతారు. ఎవడో మొన్న పడిపోయి గాల్లో రాలిపోయిన తర్వాత మీరు కేసు కడితే ఉపయోగం ఏంటి? చచ్చిపోయిన తిరిగి తీసుకొస్తారా? మేము అదే అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నారండి, ఇప్పటికే ఆలస్యమైంది.
మాకు ప్రాణాల రక్షణ లేక దుప్పట్లే పుట్టులు బతుకుతారు. మా వాళ్ళంతా కాయగూరలు వ్యాపారం చేసుకుంటారు. తెల్లవారుజామున లేస్తే రెక్కాటి కానీ డొక్కాటి కుటుంబీకులు కూలీ నాలి చేసుకునే. తాళరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ భానుమతి, యానా మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్ బాబు, గ్రామ సర్పంచు పెయ్యల మంగేష్, శ్రీనివాస్, పోతుల రత్నకుమారిలు హాజరై మాట్లాడారు. ముందుగా ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి అనంతరం బాబాసాహెబ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది ఎడ్ల కుటుంబరావు అధ్యక్షతన జరిగిన జయంతోత్సవ సభలో మాట్లాడారు. చివరిగా ప్రముఖులను నిర్వాహకులు సత్కరించారు. వేలాది మందికి అన్న సమారాధనను నిర్వహించారు. చేస్తారో కలెక్టర్గా చేస్తారో మీరు మీ ఆశీర్వచనాలతో మీ గ్రీటింగ్స్తో ఈ మధ్యకాలం ముఖ్య అతిథి శ్రీమతి భానుమతి గారు అలాగే పాల్గొన్న పెద్దల చేతుల మీదుగా అంబేద్కర్ గారు పుట్టినరోజు కేకును కట్ చేయడం జరిగింది. కోరంగి యువజనం తరఫున పెద్దల తరఫున మరి గౌరవం తెలియజేస్తాం. యూత్ సభ్యులందరూ వచ్చి దయచేసి బాబు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ కి ఎగనెస్ట్ గా ఏమీ చెప్పలేదు. అందుకనేసి అది వీగిపోయింది. గాంధీ అడిగిన కమ్యూనల్ అవార్డుని తీసేయాలనే దానికి రామ్సే మెక్డొనాల్డ్ ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు గాంధీ గారు ఏం చేశారు, ఎలవాడ జైల్లోని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు. విద్యలో మీకు జ్ఞానం వస్తుంది కాబట్టి చదువుకోండి అన్నారు. చదివిన తర్వాత సందేశం తర్వాత డిగ్రీ చదివిన పిల్లలు కూడా డబ్బులు సంపాదించుకున్నారా 5 సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా అంటే విశ్రాంతి లేకుండా పాటుపడ్డాడు. ఎవరి గురించి పాటుపడ్డాడు? తన జాతి ప్రజల గురించి పాటుపడ్డాడు. వేల సంవత్సరాల నుంచి మగ్గుతున్న మన గురించి. కారణం ఏంటి? చూశాడు బ్రాహ్మణీయ శక్తులు. అవన్నీ కూడా ఆయనకి జ్ఞానం వల్ల ఎలా తెలిసింది అంటే ఆయన ఒక వర్డ్ రాస్తారు, చరిత్ర తెలిసారు. మన చరిత్ర ఏంటి అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన 16వ సంవత్సరంలో ఆయన 15వ సంవత్సరంలో మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు ఆయనకి బుద్ధుడి జీవిత చరిత్రని అర్జున్ కేవిస్కర్ అన్న ఆయన ఉపాధ్యాయుడు ఇచ్చినప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకున్నాడు ఆయన. కానీ మీకు ఏం చేయాలో ఆ మార్గంలో నడవండి అని బాబాసాహెబ్ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్లోగన్స్ని దాని గురించి యూటీఎఫ్ తాళరేవు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కొరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ సీతారామపురం గ్రామంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మంగాయమ్మ, సిడిపిఓ వి మాధవి, టేకుమూడి లక్ష్మణరావు, టేకుమూడి ఈశ్వర్రావు, రాజబాబు, యూటీఎఫ్ నాయకులు నాగమణి, ఎం తాతారావు, కట్టా ఈశ్వర్రావు, సీతారాంపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నాగకుమారి, వారి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి. మాల మహానాడు జిల్లా నాయకులు జక్కల ప్రసాద్ బాబు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని రామచంద్రపురంలో ఈ నెల 20న మీ ఆరోగ్యం మా బాధ్యత మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.